మీకు ఎవరు అనుకుని ఎవరికి ఇస్తారు ఇప్పుడు? ఎవరికి ఉంది సార్? నాకు వెనకాలంటే తలకాయలు పెట్టుకుంటాను సార్. ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరికి ఇచ్చి మళ్ళీ గొడవ? అదేంటి ఇద్దరు మంచి ఇద్దరు అందమైన అమ్మాయిలు పక్కన పెట్టుకొని ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా. అమ్మ ఇలా రామ్మ, పాప ఇలా రామ్మ. హ్యాపీ సార్. ఓకే ఓకే, ట్రైలర్ చాలా బాగుంది సార్. సార్ వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్. కాతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా మంచి బాగా అంటే బాగా అనిపించిందా సార్? చాలా బాగా అనిపించింది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో మీది యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది నాకు. అంటే ఒక యాక్షన్ హీరో అవుదామని అనుకున్నాను. ప్లానింగ్ ఏమైనా ఉందా? యాక్షన్ ఎట్లా సార్ కంపల్సరీ సార్, యాక్షన్ హీరో అవుదామనే ఆశ అయితే ఉంది. అందులో భాగంగానే ప్రయత్నిస్తున్నా. మీకు నచ్చుతుందని కోరుకుంటున్నా. ఈ సినిమాలో కొంచెం ఇంటెన్స్ ఫైట్స్ అయితే ఉంటాయి. కథకు తగ్గట్టే ఎక్కడే కానీ ఫోర్స్డ్గా కానీ పెట్టాలని కానీ ఏమీ ఉండదు. ఐ హోప్ మీకు ట్రైలర్లో చూసినప్పుడు మీకు అది అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మూవీలో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. ఈ సినిమా కోసం మీరు 6 ప్యాక్ ఏదో పెంచి చూపిస్తున్నారు అనేసి. ఏ సినిమా కోసం సార్? దీంట్లోనా? లేదు సార్, ఆ ప్యాక్లు అంత ఈజీగా యాడ్ వస్తాయి సార్. 6 ప్యాక్ అది లేదు సార్, అదేదో కొంచెం ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ అయినట్టుంది. నేను 6 ప్యాక్ అని నేను ఎప్పుడూ అనలేదు. 2027లో చేయబోయే ఒక సినిమాకి ఒక ఫిషర్మ్యాన్ రోల్ చేస్తున్నాను. చాలా వెరీ థిన్ బాడీ కోసం ప్రయత్నిస్తానని అన్నాను. 6 ప్యాక్ అన్నది బహుశా నేను చేయకపోవచ్చేమో సార్. అది చాలా కష్టమైన పని. చేసిన వాళ్ళందరికీ చాలా ఓహ్ అచ్చా అచ్చా, కరెక్ట్గా జరుగుతున్నాయి. ఇటు మళ్ళీ ఒకవైపు ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. ఓకే, సో 21st కదా సార్? 1 వీక్ ఉందిలేండి సార్, 1 వీక్ ఉంది. 1 వీక్. సో మీకేం ఇబ్బంది లేదైతే? అదే సార్, కొంచెం అయితే మా మధ్యలో అయితే డిస్కషన్ ఉంది సార్. టు బీ వెరీ హానెస్ట్, ఏంటి అన్న రాంగ్ సీజన్ 14th రావడం అన్నది, ఎగ్జామ్స్ ఐపీఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా, కలెక్షన్స్ మీద ఏమన్నా ఇంపాక్ట్ అవ్వచ్చేమో అని. బట్ ఇంకా మేము సినిమాని ఎక్కువ డిలే చేసుకునే ఉద్దేశంలో లేము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రైలర్ ఈరోజు మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నారు కాబట్టి, ట్రైలరు పాటలంతా నచ్చాయి కాబట్టి March 14th అందరూ థియేటర్కి వచ్చి, లాంగ్ వీకెండ్ కదా సార్, ఫ్రైడే సాటర్డే సండే హాలిడే కాబట్టి అందరూ, హోలీ అన్నా కూడా కొంచెం సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, అందరూ థియేటర్కి వెళ్తారు అనుకుంటున్నాం సార్. టైటిల్ సిద్ధార్థగా పెట్టారు ఏంటి అంటే రీజన్ ఏంటి? ఇందాక యాంకర్ చెప్తున్నారు గతంలో సినిమాలు 2 సినిమాలు కంపేర్ చేస్తూ, అంటే వాటంతా బ్లాక్ బస్టర్ అవుతుంది ఒక నమ్మకంతో ఇలా పెట్టారా? సిద్ధు అనే సార్, ఇదిగో ఫస్ట్ వచ్చినప్పుడే కదా డైరెక్టర్ సిద్ధు అనే నేమ్తో వచ్చాడు సార్. అప్పటి నుంచి రావడం అంటే ఇంకా ఆబ్వియస్లీ సిద్ధు అంటే ఆ పేరు కొంచెం ఇంపాక్ట్ ఉంది కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో వాడారు. ఖచ్చితంగా అదేమన్నా మీకు నచ్చుతుందేమో అనుకుంటున్నాను సార్. హోప్స్. ఓకే ఓకే సార్. రిక్సానా గారు లేదు, ట్రైలర్ కదా చాలా బాగా ఉంది అందుకే. మీరు చెప్పేదానికి ఇందాక దానికి డిఫరెన్స్ ఉంది కొంచెం. థ్యాంక్ యూ. ఓకే, ది బెస్ట్. థ్యాంక్ యూ. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్. సో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ అంటే మీ కథలు ఎప్పుడు కంటెంట్ బేస్డ్గానే వెళ్తాయి. ఒక క్యారెక్టర్ కంటే ఒక కంటెంట్ని కథలను పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇందులో సిద్ధు క్యారెక్టరు ఎలా రిలేట్ అవుతుంది, యూత్కి ఎలా రిలేట్ అవుతుంది? అంటే దీన్ని ఒక కాంటెంపరీ లవ్ స్టోరీ కింద తీసుకోవాలంటే ఈ క్యారెక్టర్ అనేది ఎలా రిలేట్ చేసుకుంటారు సార్? ఇవాళ రేపు నేను చూసింది కానీ, నా చుట్టుపక్కల అన్నీ చూసింది కానీ ఏంటంటే, ప్రేమ అనగానే ఒకరితో బ్రేకప్ అయిపోయిన తర్వాత తెలియకున్న వాళ్ళు ఏదో మన శత్రువుల్లో వాళ్ళని భావిస్తున్నాం సార్. అలాగే ప్రతి ఒక్క లవ్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సిద్ధు అనే క్యారెక్టర్ ఏం చెప్తుంది అంటే, ఒక అమ్మాయి మన జీవితంలోకి రావచ్చు, పోవచ్చు, వేరే వాళ్ళు ఎంతోమంది మన జీవితంలోకి వస్తుంటారు, కానీ మన క్యారెక్టర్ అయితే మార్చుకోవద్దు, మనం నమ్మిన సిద్ధాంతానికి అయితే అలాగే స్టిక్ ఉండాలని సిద్ధు క్యారెక్టర్ చెప్తారు సార్. అది రేపు మీకు సినిమా చూసేటప్పుడు అందరూ చాలా రిలేట్ అయ్యి, అట్లీస్ట్ ఒక 5 to 10% ఆఫ్ ద పీపుల్ వాడు ఏదైతే పాటిస్తాడు, వాడు ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పడు సార్. ఏంటి ఆ సినారియోస్ అన్ని మీరు సినిమాలో చూస్తారు, అది పాటిస్తారు అనుకుంటున్నాను. అండ్ ఎక్స్ అంటే మనం తెలియకున్నది ఏదో మన శత్రువులా చూస్తూ ఉంటాం. ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా మన లైఫ్లోకి మళ్ళీ ఒకసారి ఎక్స్ వస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది సార్. అంటే ఏ లవ్ స్టోరీ అయినా ఆ లవ్ స్టోరీలో డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ ఉంటాయి. అంటే మనకి లవ్ స్టోరీస్లో, ఈ లవ్ స్టోరీలో డైలాగులు కూడా అంత ఇంపాక్ట్ కనిపిస్తుంది అండి ట్రైలర్లో చూసినంత వరకు. ప్రేమ కంటే ప్రేమ ఇచ్చిన వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు. కాంటెస్ట్ బాగుంది, చాలా బాగుంది. డైలాగ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది మాకు ట్రైలర్లోనే చాలా అది ఒక కాయిన్ లాగా అనిపిస్తుంది సార్. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటారు సార్. ఇది కూడా ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ డైరెక్టర్ కాల్డ్ కరుణ్, ఈజ్ ద బెస్ట్ డైలాగ్ రైటర్. మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంచి డైలాగులు రాశాడు ఇతను. అంటే త్రివిక్రమ్ గారు ఎంగేజ్లో ఉన్నప్పుడు, పూరి గారు ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక వైబ్ ఉంటుంది కదా సార్ సినిమాది. ఆ రెండు కలిపి ప్రయత్నించాడు, అలా ఉంటుందని అయితే నేను నమ్ముతున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. కా తర్వాత రిలీజ్ అవటం దిల్రుబాకి ఎంతవరకు ప్లస్ అనుకుంటున్నారు?
తెలియదు సార్, ఎంతవరకు ప్లస్ అవుతుందేమో నాకు అంటే తెలియదు. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక బ్లాక్ బస్టర్ 50 crores క్లబ్లో చేరిన ఒక సినిమా తర్వాత వస్తున్న సినిమా కదా, ఎక్స్పెక్టేషన్స్ పెరగడం అనేది ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి బిఫోర్ సినిమా బట్టి, హీరో మార్కెట్ని బట్టి ఎక్స్పెక్టేషన్స్ అవి పెరుగుతాయి కదా. అది దిల్రూబా ఎంతవరకు అచీవ్ చేస్తుంది అనుకుంటున్నాను? ఏమో నాకు నేను అది నమ్మట్లేదు సార్. ముందు సినిమా ఏదో 50 కోట్లు కొట్టిందని అది నెక్స్ట్ సినిమాకి ఉండొచ్చు, ఖచ్చితంగా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ ఈ సినిమా ట్రైలర్, ఈ సినిమా టీజర్, ఈ సినిమా ప్రమోషన్స్, ఈ కంటెంట్ నచ్చిన దాన్ని బట్టి ఆడియన్స్ వస్తారు అనుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగా నచ్చింది అందరికీ అంటున్నారు. ఇప్పటి నుంచి నాకైతే కనిపించిన వాళ్ళందరూ చాలా జెన్యున్గా చాలా బాగుంది అంటున్నారు. సో 100% ఈ సినిమా నచ్చి థియేటర్కి వచ్చి ఇది అలాగే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను సార్. కా సినిమా తర్వాత దీంట్లో ఏమైనా మార్పులు చేశారా? కొంత రీషూట్ లాంటిది ఏదో జరిగిందని విన్నాం. ఒక 10% అయింది సార్. ఒకసారి సినిమా చెక్ చేసుకొని ఏమైనా చేయొచ్చా, బెటర్మెంట్స్ మనకున్న పరిధిలో చేయగలనివి ఏమైనా చేయొచ్చా అని చిన్న చేంజెస్ చేశాం సార్, బెటర్మెంట్స్ కోసం. ఓకే, కా సినిమా మీలో హీరోగా పర్సనల్గా తెచ్చిన మార్పు ఏంటి? ఏం నేర్చుకున్నారు ఆ సినిమా? నా మీద నాకు నమ్మకాన్ని పెంచింది సార్. ఓకే, సో సినిమాలో ఒక అది చైన్ లాది, బైక్ చైన్ లాగేది ఉంటుంది, దానికి ఏదైనా ఇన్స్పిరేషనా, శివ లాంటిది ఏమైనా తీసుకున్నారా? అట్లాంటిది అది అలా ఏం లేదు సార్. క్యాజువల్గా ఈ బైక్ సినిమాలో చాలా క్రూషియల్. ఏదైతే బైక్ ఉందో బైక్ మీద చాలా కథ నడుస్తుంటుంది. అది చూపించకపోయినా ఇన్నర్గా బైక్ అన్నది చాలా లవ్ ఎమోషన్కి తాలూకు ఉంటుంది. వాడు ఆ బైక్తో చేసే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అది అలా వస్తుంది, అంతేగాని ఏం పెద్ద ఏం లేదు. సో ఒక డైలాగ్లో ఏంది రియలైజ్ అయిన వాడు అసలు హీరో అని చెప్పారు. అది మీ పర్సనల్గా ఏమన్నా కనెక్ట్ అవుతుందా సార్? అర్థం కాలేదు సార్. రియలైజ్ అయిన వ్యక్తి హీరో డైలాగ్ అసలు హీరో అని చెప్తారు కదా. అంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, అది చిన్న ట్రైలర్లో మిస్ అయింది, ఏదో టెక్నికల్ గ్లిచ్. ఏంట్రా నువ్వు హీరోవా అని అడుగుతాడు అవతలని క్యారెక్టర్. అప్పుడు చెప్తాడు సార్, తప్పు చేయని ప్రతోడు నా దృష్టిలో హీరోనే, చేసిన తప్పుని రియలైజ్ అయినాడు ఇంకా పెద్ద హీరో. అది మీకు పర్సనల్గా ఏమైనా కనెక్ట్ అవుతుందా అని? ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సార్. పర్సనల్గా నిజంగా ఐ బిలీవ్ తప్పు తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకుంటే ఇంకా మంచి ఫీలింగే వస్తుంది సార్. అంటే ఆ డైలాగ్ ప్రకారం మీరు హీరోనా పెద్ద హీరోనా అని అడుగుతున్నారు? నేను చిన్న హీరోనా పెద్ద హీరోనా అనేది సెకండరీ థింగ్ సార్. కాదు, ఆ డైలాగ్ ప్రకారం అలా సార్ అదేం లేదు సార్, అది హీరో అన్నది ఏం లేదు. ఆ సినిమా అక్కడున్న సిచ్యువేషన్ కొద్ది అలా వచ్చింది. కిరణ్ గారు సార్ మూర్తి గారు హాయ్ సార్. ట్రైలర్ చాలా బాగుందండి సార్. థ్యాంక్ యూ సార్, వెరీ హ్యాపీ. చాలా పెర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి కట్ చేశారు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. నేను ట్రైలర్ కట్ అవగానే ఫస్ట్ ఉన్న కొద్ది పరిచయాలలో మీరు అంటే యాక్షన్ అన్నది నేను కంగారు పడుతున్న మూర్తి గారికి ఎలా అనిపిస్తుంది అది ఇదని ఐఎమ్ సో హ్యాపీ మీకు నచ్చింది అన్నారు. యాక్షన్ పెర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు. పైగా ఇప్పటివరకు వచ్చిన మీ సినిమాలు అన్నింటిలో కన్నా ఈ సినిమాలో ఇంకొంచెం అందంగా కనిపించారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ టు ఫోటోగ్రాఫర్. థ్యాంక్ యూ ఫోటోగ్రాఫర్ విశ్వాస్ బాయ్ కిందికి వెళ్ళిపోయి అది బాగున్నారు. లేదు అంటే ఇందులో 3 షేడ్స్ కనిపిస్తున్నాయి, ఒక లవర్గా, ఒక యాంగ్రీ మ్యాన్గా, చివరికి వెళ్ళింది కొద్దీ మళ్ళీ ఒక డెప్త్ ఉన్న క్యారెక్టర్గా. అంటే ఇన్ని షేడ్స్ ఉంటాయి సినిమాలో. ఆ ట్రైలర్లో కనిపించిన షేడ్స్ అన్నీ అవును సార్. ట్రైలర్లో చూపించిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫైడ్ ఉంటుంది సార్. వాడి క్యారెక్టరేషన్ తాలూకు ఎమోషన్, వాడు ఒకసారి లవ్లో పడతాడు, మళ్ళీ అమ్మాయిని వెళ్ళిపోతాడు, ఇంకొక అమ్మాయి వస్తుంది, వీడి ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్, వాడు నమ్మిన ఒక సిద్ధాంతం. అది నేను ముందే ఎందుకు చెప్పేస్తున్నానంటే సార్, ఆల్ ప్రమోషనల్ కంటెంట్లో నేను సారీ థ్యాంక్స్ అనే హీరో ఎందుకు చెప్పేస్తున్నానంటే, అది రేపు మనకు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చిన్న ఎమోషనే అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా చిన్న జోక్ వేస్తారు, ఇలా కాలు దొక్కగానే సారీ చెప్పక ఇంకేం చెప్తామని. కానీ క్యారెక్టర్ చెప్పే తాలూకు ఒక ఎమోషన్ కొంచెం ఆలోచింపజేస్తుందని నేను ముందు నుంచే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను సార్. అది సినిమాలో ఒకటి వాడికి జరిగిన ఒక సిచ్యువేషన్లో జరుగుతుంది. అంతే ఇంటెన్సిఫైడ్గా ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ చాలా షేడ్స్ ఉంటాయి. వాడు మారతాడు, వాడు మార్చడానికి ప్రయత్నిస్తాడు. ఇవన్నీ చాలా బాగా నచ్చుతాయి సార్. అదే వరుసగా 4 కట్స్ కూడా వేశారు, ఏ అని అరుస్తూ కొంచెం. అవును సార్. కొంచెం అర్జున్ రెడ్డి షేడ్ లాగా. అవును, అర్జున్ రెడ్డిలో అన్న వచ్చాడా విజయ్ అన్న? ఓకే సార్. అట్లా షేడ్స్ లాగా ఒక యాంగ్రీ యంగ్మ్యాన్ షేడ్స్. అంటే యూజువల్గా మనం ఇప్పుడు ఈ జనరేషన్లో యాంగ్రీ యంగ్మ్యాన్ అనగానే మనకి అర్జున్ రెడ్డి గుర్తురావడం అలవాటు కదా. సార్ అందుకోసం తప్ప ఇంకో కంపారిజన్ ఏం కాదు. సార్ అది సో ఆ డిఫరెంట్ షేడ్స్ వేశారు. అవును సార్. అది నేను చెప్పింది. థ్యాంక్ యూ. సినిమా అంతా త్రూ అవుట్ ఆ షేడ్స్ ఉంటాయి అనమాట. త్రూ అవుట్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా అలాగే ఉంటాడు సార్. ఈజ్ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్ ఐమ్ ప్లేయింగ్ సార్. ఎక్కడ ఎక్కువ అల్లరి అది ఏమీ లేకుండా చిన్న కామెడీ అది ఇది ఉన్నప్పటికీ, సత్య అన్న కామెడీ నా ఫ్రెండ్ రోల్ ప్లే చేస్తున్నారు, అది ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ నేను ఒక లవ్ బాయ్లా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇంటెన్స్గానే ఉంటుంది సార్ సినిమాలో. ఇప్పుడు ఈ మధ్యన మీరు చిన్న గమ్మత్తైన విషయం గమనించాను మీడియా మీట్లో. మీడియా వాళ్ళు ఏమన్నా అంటే అవునండి కరెక్టే అని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎందుకులే అని ఒప్పేసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు మీరు. ఇందాక మనవాళ్ళు కూడా యాక్షన్ హీరో అవ్వాలంటే అవునండి అవ్వాలనుకుంటున్నాను. నిజమే సార్, అవ్వాలనుకుంటున్నాను సార్ యాక్షన్ హీరో. అదే మీరు అది చెప్పింది ఎలా ఉందంటే, మీరు చెప్పారా అయితే ఓకే అలాగే కానివ్వండి అన్నట్టు చెప్తున్నారు మీరు. ఈ మధ్యన అలా లేదు సార్, నాకు జెన్యున్గా అనిపించిందే మాట్లాడుతాను. అదే ఈ మధ్యన ఎందుకు వచ్చిన ఆర్గ్యుమెంట్, ఎదుటి వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేసేద్దాం అన్న ధోరణిలోకి మీరు వెళ్ళినట్టు కనిపిస్తుంది. అది నిజమేనా? అదేం లేదు సార్. ఇప్పుడు మీరు ఏదో నన్ను అంటారు,
నాకేదో అనిపించింది నేను అనేసాను అనుకోండి సార్, మళ్ళీ ఇంటికి వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అదేదో స్మూత్గా వెళ్ళిపోతే ఊ అనేస్తే అయిపోయింది కదా. అయిపోద్ది కదా, ఎందుకు వచ్చిందని అంతే సార్. వెరీ గుడ్, మంచి పరిణామమే. ఓకే, అలాని మీరు అనొద్దండి సార్, ఏది పడితే అది ఊ కొడుతున్నామని. మీరు మారిన తీరు గమనించి చెప్తున్నారు అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే కిరణ్ గారు, ట్రైలర్ అయితే చాలా బాగుంది సార్, సూపర్, థ్యాంక్ యూ సార్. అయితే ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ 100 కథలను రిజెక్ట్ చేసాం, దీన్ని యాక్సెప్ట్ చేసామన్నారు. అంటే 100 కథలు మిగతా రిజెక్ట్ చేయడానికి, దీన్ని యాక్సెప్ట్ చేయడానికి అంటే 100 అనేది ఫ్లోలో వస్తుంది కదా సార్, మామూలుగా అలా అనేసి నెంబర్ పక్కన పెడదాము, మిగతా రిజెక్ట్ చేయడానికి, దీన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇంత వెయిట్ చేసి యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? సార్ సింపుల్ సార్, మీకు నేను మీడియా చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను సార్. ఈ సినిమాలో హీరో సారీ థ్యాంక్స్ ఎవరికి చెప్పడు, వాడి ప్రజెంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్స్ లవర్ వచ్చి సాల్వ్ చేస్తుంది. డైరెక్టర్ చెప్పిన మాటలు, చెప్పిన కథ విధానం మా అందరికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది సార్. ఇది మేము కథ విన్నప్పుడు 3 years బ్యాక్ కథ విన్నప్పుడు చాలా మంచి ఎమోషన్ కదా రైట్ నో ఉన్న జనరేషన్లో. నిజంగా ఆ పాయింట్ మనం ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నాం పక్కన పెడితే, ఆ పాయింట్ అన్నది జెన్యునే కదా అని మా అందరికీ అనిపించింది సార్. ఇది మంచి కథ అని మేము అందరం హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యాం, అందుకే అందరం ఇమీడియట్గా తీద్దామని ఫిక్స్ అయ్యాం సార్. అంటే ఇప్పుడు 2 హీరోయిన్లు ఉన్నారు, అంటే ఎక్స్కే ఓకే చెప్పినా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే లవ్లో పడిందో ఆ అమ్మాయికి ఇబ్బంది, లేకపోతే ఈ అమ్మాయి కమిట్ అయినా ఎక్స్కే అన్యాయం చేసినట్టు ఉంటుంది కదా, మరి ఇద్దరికే న్యాయం ఎలా చేయబోతున్నారు సినిమా? లేదు సార్, నేను చెప్తున్నాను కదా సార్, క్యాతి షీ ప్లేడ్ రోల్ కాల్డ్ మ్యాగీ. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు మ్యాగీ లాంటి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ మన లైఫ్లో కనిపిస్తానో, మనతో పాటు కొన్ని రోజులు ఉంటేనో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏమీ ఉండదు అనే ప్రయత్నంలో భాగంగా చేసిందే. 100% ఎక్స్ లవర్ రాగానే ఇప్పటివరకు మనం అన్ని సినిమాల్లో గొడవలు అది ఇది చూసాం. ఈ సినిమా ఎక్స్ లవర్ ఉంటే బాగుంటుందని చెప్పే చిన్న ప్రయత్నం చేశాం. రవి గారు, కిరణ్ గారు, రవి గారు అంటే ఇప్పటివరకనే తెలుసు, అంటే అసలు తెలుగులో వీళ్ళతో అంటే కొలాబ్ అవ్వాలనే ఐడియా ఎవరిది, ఎలా ఒప్పుకున్నారు వాళ్ళది, ఏం చూసి యాక్సెప్ట్ చేశారు? కొలాబ్ అవ్వడానికి అంటే నేనే అప్రోచ్ అయ్యానండి. మెయిన్ నాకు ఈ మూవీలో వచ్చి మ్యూజిక్కే హైలైట్ అవ్వాలని చెప్పి, అలా మ్యూజిక్ లేబుల్ కంపెనీ కూడా ప్రొడక్షన్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యారు కాబట్టి అప్పుడు వెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళకి చాలా బాగా నచ్చిన తర్వాత మేము వాళ్ళు కొలాబరేట్ అంతే. అందు గురించి మీకు ఆడియో ఇంత సాంగ్స్ బాగా రావడానికి కూడా రీజన్ ఏంటంటే దీని మీద బాగా ఎక్సర్సైజ్ జరిగింది, అది కనిపిస్తుంది అనుకుంటాను నేను. మ్యూజిక్ లేబుల్ కొలాబరేట్ అవ్వడానికి మేజర్ రీజన్ అది. డైరెక్టర్ గారు అంటే అనేది ఉంటారు అట్లా శత్రువులాగా ఎందుకు కనబడతారు సార్? కనబడరు కదా, అట్లా ఏం లేదు. అంటే మీరు చెప్పండి సార్, మీ తర్వాత నేను చెప్తాను. మీకు ఉంటుంది కదా ఫీలింగ్ అది. నాకైతే అంటే మన జనరల్గా ఎక్కడైనా సరే ఎక్స్ అనగానే ఒకసారి అందరినీ బ్లాక్ చేసేయడం, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే ఇప్పుడు గూగుల్ పేలో, ఫోన్పేలో కూడా అన్ని బ్లాక్ చేసి పక్కన. అంటే మీ జనరేషన్లో అలా ఉందేమో, మాకు అలా ఉండేది కదా. మీకు ఎక్స్లే అంటే ఎక్స్ ఉండేది, నేను అందుకే అడిగాను సార్ ఫస్ట్, ఎందుకు క్వశ్చన్ అడిగంటే అప్పుడు ఎలా ఉండేది, మీకు ఉన్నాయా లేరా అని అడిగాను. అంటే శత్రుత్వం పెంచుకునే అంతే ఉండదు. అయ్యో, కానీ మీరు ఒప్పుకున్నది ఈ జనరేషన్లో ఖచ్చితంగా ఎక్స్ అనగానే ఏదో మనం ఏదో తెలియని అవాయిడ్ చేయడం, మీ టైంలో వచ్చి సెల్ ఫోన్స్ ఇవన్నీ లేవు. అప్పుడు మీరు హ్యాపీగా పత్రికలు పేపర్లో రాసుకుంటూ, అప్పుడు లవ్ లెటర్స్ ఉంటాయి కాబట్టి. అంటే మా టైం ఒక టైంలో ఏంటంటే మనకి కథ ముందు విన్నారా, దిల్రుబా ముందు విన్నారా? ఒకవేళ వింటే గనక ఈ సినిమా చేసేవారా? ఇది కాకన్నా ముందు విన్న సినిమా సార్ దిల్రుబా. ఖచ్చితంగా తర్వాత దిల్రుబా కథ విన్న చేసేవాడిని సార్. మేబీ తీసే విధానంలో ఇప్పటికి ఇంకా కొంచెం బెటర్మెంట్స్ కానీ ఖచ్చితంగా చేసేవాడిని సార్. డైరెక్టర్ గారు సార్, హై బ్రో, గుడ్ ట్రైలర్, కమర్షియల్. థ్యాంక్ యూ సో మచ్, చేశారు. థ్యాంక్ యూ. ఇప్పుడే ఒకటి అబ్జర్వ్ చేశాను, మీ పేరులో రామ్ అని చెప్పి ఎక్స్ట్రా ఏది యాడ్ చేశారు, అదేంటి న్యూమరాలజీయా? అంటే బేసిక్గా నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. కిరణ్ అబ్బవరం అని ఎలాగో వస్తుంది కదా, ఒకరు ఇద్దరు సలహా ఇచ్చారు రామ్ అంటే ఇంకా కొంచెం సౌండింగ్ బాగుంటుందని. అందుకే సినిమా ముందు నుంచి కిరణ్ రామ్ లాస్ట్లో రామ్ వచ్చేలా చూసుకున్నాను. ఓకే, అంటే నేను ఎక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, ఫ్లోలో వెళ్తుంది అనుకున్నాను, మీరు గమనించేసారు. సో ఆబ్వియస్లీ లాస్ట్ ఫిలిం కాకి అంటే ప్లాట్ అదంతా మీరు దాచిపెట్టి చేశారు. దీనికి ఆల్మోస్ట్ స్టోరీ చెప్పేశారు మీరు చాలా మల్టిపుల్ లొకేషన్స్లో. సో ఆడియన్స్కి ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుంది థియేటర్లో కూర్చున్నప్పుడు? దే నో ద స్టోరీ, ఎక్స్ వచ్చి మిమ్మల్ని కల్పిస్తుంది, ఒక మ్యాంగ్లూర్ బేస్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ. సో వాట్ విల్ ద ఆడియన్స్ గెట్ ఎగ్జైటెడ్ అబౌట్ ఇన్ ద మూవీ? అంటే ఇవాళ రేపు నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే సార్, మనం ట్రైలర్లో కానీ లేకపోతే మన సినిమా ఏంటి అనేది ముందు మనం చెప్పకపోవడమే ప్రాబ్లమాటిక్గా అవుతుందేమో నా పర్సనల్ ఫీలింగ్. థియేటర్కి వెళ్ళినప్పుడు ఆడియన్ మనం ముందు చూపించే ప్రమోషనల్ కంటెంట్లో కానీ మాట్లాడేదాకా లేకపోతే ఏదో మనం చీట్ చేసిన ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు, తిట్టుకుంటున్నారు సినిమా బాగాలేకపోతే అదేదో చూపించాడు ఇది అని. ఇది థ్రిల్లర్ కాదు, ఇంకొకటి కాదు సార్. దిల్రుబా సినిమా ఏంటంటే మ్యాజికల్ మూమెంట్స్ ఉంటాయి, ఎంజాయ్ చేయాలి. అందుకే నేను క్లియర్ కట్గా ఈ సినిమాలో మేము ఏం చెప్పబోతున్నాం అన్నదే క్లియర్ కట్గా ట్రైలర్లో కానీ నేను మాట్లాడే మాటల్లో కానీ ఇది నేను క్లియర్గా చెప్పేసి, మీరు వచ్చి ఆ మూమెంట్స్ని, మ్యాజిక్ని థియేటర్లో ఎంజాయ్ చేయండి. మ్యూజికల్ వైబ్ చాలా బాగుంటుంది సార్. అగైన్ ఐఎమ్ సేయింగ్, మ్యూజికల్ లవర్స్ అందరూ దిల్రుబా సినిమాకి వెళ్ళండి. పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మీరు 2.5 hours హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తారు.
అందుకని చెప్పాను ముందు చెప్పాను. ఓకే సార్ డైరెక్టర్ లవ్గా కానీ వస్తే కూడా మనలో చాలా చేంజెస్ వస్తాయి. సో అలా మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ ఏమైనా గమనించారా? తను అంటే ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఉంటాయి, చేంజెస్ ఉంటాయి. కిరణ్ గారు, హలో సార్, కిరణ్ గారు. హాయ్ బ్రో, హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ సినిమా గురించి అడుగుతున్నారు అవుట్ ఆఫ్ ద బాక్స్. నాకు తెలుసు మీరు అడుగుతారని నాకు తెలుసు. మీరు కూడా వీలైతే సినిమా గురించి అడగండి, ఐ ఫీల్ హ్యాపీ. ఇదే సినిమా గురించే, ఇది కాంట్రవర్సీ ఏం కాదు. అంటే రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది అండ్ సీతమ్మవాట్లే సినిమాల చెట్టు కూడా రీ రిలీజ్ అవుతుంది. అంటే ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎస్విఎస్సి అనేది ఒక ఎమోషన్. సో అంటే మీరు కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు కాబట్టి, అండ్ ఇప్పుడు ఆ సినిమా రీ రిలీజ్ అవుతుంది కాబట్టి, అది ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఎస్విఎస్సితో మీకున్న ఒక ఎమోషన్ పాయింట్ ఏమన్నా షేర్ చేసుకోగలరా? నేను చూసిన సినిమాలలో అతి ముఖ్యమైన అండ్ చాలా నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. శ్రీకాంత్ అడ్డాల గారిని కలవడం, ఆయనతో నేను డిస్కస్ చేయడం, మీ ఇద్దరం ఒకటి చేద్దాం అనుకుని డిస్కస్ చేసే సందర్భాల్లో 100 సార్లు చెప్పిండు. ఆయన నాకు చెప్పే కథ నేను వినకున్నా ఎంతసేపు నాకు సీతమ్మ వాకిట్లో డైలాగులు ఎలా రాశారు సార్, ఎలా చూపించారు సార్ అదని. మహేష్ బాబు గారిని వెంకటేష్ గారిని కానీ ఎక్స్ట్రాడినరీ ఆ సినిమా. నాకు ఇంకా ఎందుకు బాగా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటున్నానంటే, నేను మా అన్న జైశ్యామ్ థియేటర్ తిరుపతిలో చూసాం ఆ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. చాలా సంవత్సరాల తర్వాత ఎందుకో ఇద్దరం కలిసి ఆ సినిమా చూసాం. చాలా మెమరబుల్గా అనిపించింది. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఖచ్చితంగా రేపు నేను ఫస్ట్ షో సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు నేను వెళ్ళి మళ్ళీ నేను చూద్దాం అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇష్టం. కొన్ని సినిమాలు మనకి ఆ టైంకి అలా హై వెళ్ళిపోయేసి ఉంటాయి, కొన్ని సినిమాలు ఎప్పటికీ మన జీవితంలో కొనసాగుతూ ఉంటాయి. నాకు తెలిసి తెలుగు కుటుంబాలలో చాలా రోజులు గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు ఎక్కడండి? ఇక్కడ సార్ అంటే లైన్ వెళ్ళిపోతున్నారు పైకి సార్. కాదు, ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఒక్కొక్క ఇయర్ వచ్చేసి మెమరబుల్ ఇయర్గా మిగిలిపోతుంది. 2024, 2025 అనేది మీ లైఫ్లో నాకు తెలిసి ఒక లవ్ మెచ్యూర్ అయ్యి మ్యారేజ్ కావటం, ఆ తర్వాత కాలాంటి ఒక బ్యూటిఫుల్ సక్సెస్ వచ్చి అప్పటిదాకా ఒకలాగా ఉన్న కెరియర్ ఒకసారికి ఇలా స్టాండ్ అయి నిలబడటం, ఆ తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా పెళ్ళవగానే తండ్రి కావాలటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా ఈ దీనికి సంబంధించిన ఇయర్ గురించి మీరు ఏం చెప్తారు మీ కెరియర్? 2024 ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సార్. నా పర్సనల్గా మనందరం హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఎంత కష్టపడినా సరే ఒక మ్యాజిక్ అన్నది లైఫ్లో జరగాలి. ఆ మ్యాజిక్ జరగకుండా అందరూ కష్టపడతారు. నాకన్నా టాలెంటెడ్ చాలామంది ఉన్నారు, నాకన్నా కష్టపడే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క లైఫ్లో ఏదో టైంలో మ్యాజిక్ జరిగితే అది బయటికి కనిపిస్తుంది. 2024 ఆ మ్యాజిక్ జరిగింది నా పర్సనల్ లైఫ్లో, సినిమా కెరియర్లో. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు ప్రజలు నన్ను ఓన్ చేసుకున్న విధానం. సో 2024 ఈజ్ వెరీ మెమరబుల్ సార్. ఇలాగే ఎవ్రీ ఇయర్ ఉండాలని కోరుకుంటున్నాను. కిరణ్ గారు హాయ్ సార్. ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో అంటే మీ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నిటితో కన్నా చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరు సార్? కాకి వచ్చారు కదా, నాగ చైతన్య నన్ను పిలుద్దాం. మళ్ళీ ప్రతి సినిమాకి అన్నని పిలిస్తే అన్నకు కూడా ఇబ్బందిగా ఉండొచ్చేమో కదా సార్. సిద్ధు మరి పేరు పెట్టుకున్నారు సిద్ధార్థ రాయ్. పవన్ గారు ఏమన్నా? పవన్ కళ్యాణ్ గారిని పిలుద్దామా సార్? పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పిలిచి ఆయన ఎక్కడున్నారు ఆయన పట్టుకొని మన వల్ల కాని పనిలేండి సార్. ఇప్పుడు అది సరే, మీరు ఎవరిని పట్టుకుంటారో చెప్పండి, వాళ్ళని పట్టుకుని ప్రయత్నిస్తాను సార్. పట్టుకుంటారా చెప్తాను సార్. ఇప్పుడు నిజంగా ఆ ప్రయత్నాలు అయితే లేము. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా దిల్రూబా సినిమాని కనెక్ట్ అవుతారు ట్రైలర్ టీజర్ చూసి. నా ప్రయత్నం అయితే నేను చేస్తాను హ్యాపీగా. ఎవరైనా వచ్చి వాళ్ళ విషెస్ చెప్పి మాతో పాటు మింగిలే ఆ ఈవినింగ్ ఇంకా బెటర్గా చేస్తే వెరీ హ్యాపీ, లేదు అన్న వెరీ హ్యాపీ. కిరణ్ గారు, ఇందాక యాక్షన్ హీరో అవ్వాలని ఉందన్నారు కదా, మీరు ఎలాగో రాయలసీమ బ్యాక్గ్రౌండ్ కదా, రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమా కూడా ఏదో చేస్తున్నాను అన్నారు, ఎంతవరకు వచ్చిందండి అది? ఏంటి ఇంకా కథ నడుస్తుంది సార్. ఖచ్చితంగా రాయలసీమ కథ చేస్తున్నాను, ఒక పంచ కట్టుపోతున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ రోల్. ఫ్యూచర్లో చేస్తాను. వెయిటింగ్ అండి. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి ఎక్కువ టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రియల్ లైఫ్లో నుంచి తీసుకుంటాము. మరి ఇక్కడ ఎక్స్ అంటున్నారు, ఎక్స్ వచ్చి వేరే అమ్మాయిని సెట్ చేయడం, ఇదంతా మీ అనుభవం లేకపోతే పక్కన వేరే ఏమన్నా అనుభవం? డెఫినెట్లీ అదే ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుందండి. ఎందుకంటే కథలన్నీ పుట్టేది మన లైఫ్లోంచే కదా, నడిచి చూసినవి చదివినవి ఏ ఉంటాయి. సో ఏంటంటే అలా ఆలోచించినప్పుడు వచ్చిన ఐడియా అనేది. మీ అనుభవం ఏమైనా ఉందా అంటున్నా? మీ రియల్ లైఫ్ అనుభవం ఏమైనా పెట్టారు? కూర్చొని ఆలోచించడం, బ్రేకప్ అవుద్ది, ఆ పెయిన్లో ఉంటాం, అప్పుడేదో ఆలోచిస్తాం అంతేనండి. కిరణ్ గారు ఇక్కడ సార్. హాయ్ సార్. సార్, ఇందా నుంచి మీరు మాట్లాడుతున్నప్పుడు అలా ఎక్స్కి యూ బీన్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ 8 years, yeah, బట్ కాన్షియస్గా సైన్ చేస్తున్నారు మూవీస్. యూ వర్ పార్ట్ ఆఫ్ సమ్ గుడ్ సినిమా, అర్జున్ కళ్యాణం కానీ, కృష్ణ యుద్ధం, ఆల్ దట్.
So I saw your Instagram communities, Roo, where you Yeah, talk yeah. about philosophy, development, yes, all that. yes. So that is why మీరు నచ్చితే కానీ యాక్సెప్ట్ చేయరా, లైక్ దట్ ఈస్ వై యూర్ గోయింగ్ స్లో. No, nothing like that. Sorry, I didn't understand the connect. The connect is like you more self-aware of what you're doing, and you just don't sign movies just because they came to you, and you try to see the good part of them and only then sign it. See, I've always believed in one thing. Even if you do little work, do good work. You know, you always want to be a part of cinema that when you look back, you're proud of what you were a part of, you know. The reason is not to be selective or be choosy or anything like that. But it's also for the directors and producers to look at me in a certain different way. Like, I think I would really thank Karun because he saw like Anjali in me, which is very different from all the roles I've done before. So it's just that, you know, breaking that kind of image. And I think with Anjali and Dilruba, that will happen. That Thank is, you. Vishwa.